మహాఘనుడును మహోన్నతుడు సర్వేన్నతుడు సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈరోజు శారీరక పరిశుభ్రత, ఆత్మీయ శుద్ధి ఈ రెండు అంశాలపైన ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతూ మీ ముందుకు వచ్చాను. ముందుగా శారీరక పరిశుభ్రత గురించి మనం తెలుసుకుందాం. దేవుడు ఆది యందు భూమిని ఆకాశాన్ని సృష్టినంతటిని సృష్టించిన తర్వాత మన పోలిక చొప్పున మనిషిని సృజించదము అని చెప్పేసి మట్టిని తీసుకొని మట్టితో ఆయన ఆకారంలో బొమ్మను తయారు చేసి ఆ మట్టి బొమ్మకు నాసికారంధ్రములలో తన ఊపిరిని ఊదగా ఆ బొమ్మ రక్తమాంసాలతో నిండిన మనిషి అయ్యాడు. ఆ మనిషికి ఆదాము అని పేరు పెట్టాడు. దేవుడు తన స్వహస్తాలతో మట్టిని తీసి బొమ్మను చేసి తన ఊపిరిని పోసి ఆయన రూపంలో ఆయన ప్రతిబింబముగా ఆయనకు ప్రతినిధిగా మనిషిని ఆదామును తయారు చేసుకున్నాడు. ఆనాడు ఆయన తయారు చేసిన శరీరమే ఆదాము ద్వారా సకల లోకాలకి, సకల మానవులకి ఈ శరీరము ప్రాప్తించింది. మరి దేవుడు ఇచ్చిన ఈ శరీరము, మనలో ఉన్న ఆత్మ, ఈ రెండు విధుల గురించి ఈనాడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ శరీరము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది ఈ శరీరం. ఎందుకంటే ఇది మట్టిలో నుండి వచ్చింది కాబట్టి మట్టిలో కలిసిపోవలసిందే ఏనాడైనా. మీరు గమనించారా, ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ మనం శారీరక శుభ్రత లేకుండా స్నానం చేయకుండా ఉన్నామంటే మన శరీరం అంతా దుర్వాసన వస్తుంది. శరీరం అంతా మట్టితో నిండుకుపోయి మట్టి వాసన వస్తుంది. ఎందుకంటే మనం మట్టి నుండి వచ్చాం కాబట్టి మన శరీరం అంతా మట్టి అయి ఉంటుంది. ఇటువంటి ఈ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజు నానా విధాలైన సబ్బులు, షాంపూలు వగైరాలన్నీ వాడి ఈ శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ శరీరం గురించి వ్యాయామాలు చేసుకుంటున్నాం. కాలినడకలు, కరాటేలు, శరీరాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు మనిషి. మంచి మంచి ఆహారం తీసుకోవటం, బలవర్ధకమైన ఆహారము, ఇలాంటి జాగ్రత్తలన్నీ మనిషి తీసుకుంటూ ఉన్నాడు. అలాగే ఆడవాళ్ళైతే రకరకాల సౌందర్య సాధనాలు, ఎదుటివారికి అందంగా కనిపించాలని, ఎదుటివారిని మెప్పించాలని, సమాజంలో గొప్పగా కనిపించాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఇంతగా ఈ శరీరం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుణ్ణి మాత్రం మర్చిపోతూ ఉన్నారు. దేవుడు మనకి రోజుకి 24 గంటలు సమయాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాం? దాదాపుగా 16 గంటల పాటు మన సొంత పనుల కోసం, వ్యర్థమైన పనుల కోసం కాలాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. గంటల తరబడి యూట్యూబ్లో షార్ట్లు చూస్తున్నాం, పనికిమాలిన వీడియోలు చూస్తున్నాం. ఇలా యువత తమ సమయాన్ని
వృధా చేసుకుంటోంది. అర్ధరాత్రుల వరకు రీళ్లు చూడడము, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు, రకరకాలైన సాధనాల ద్వారా వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు ఈనాటి యువతే కాదు, దాదాపుగా అన్ని వయసుల వారు కూడా తమ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఏనాడైనా ఆత్మశుద్ధి చేసుకున్నావా? ఎందుకంటే నీ ఆత్మలో సైతానుడు ఏనాడో ప్రవేశించాడు. ఏదైనా తోటలోనే అవ్వను మోసగించి తినవద్దన్న ఫలాన్ని తినిపించి మానవుణ్ణి తన స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మానవుడు దేవునికి దూరం అవుతూనే వస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలించడం లేదు. ఎందుకంటే సైతానుకు లోపడి ఉన్నావు కాబట్టి, పాపాలు చేశాము కాబట్టి. ఈ పాపాన్ని తొలగించుకోవాలంటే దేవుని నువ్వు ఆహ్వానించాలి, దేవుని నువ్వు నమ్మాలి. ఆ దేవుని నువ్వు నమ్మాలి అంటే ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకోవాలి అంటే ఆయన ఎవరు, ఏమై ఉన్నారు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. అది గ్రహించాలంటే ప్రతిరోజు ఆయన ఇచ్చిన వాక్యం 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథాలను తెరచి ప్రతిరోజు చదివితే ఆయన నీతో మాట్లాడతాడు. ఆ గ్రంథంలోని ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి వాక్యము ఆయన స్వయంగా వ్రాయించినటువంటి వాక్యము. అది చదువుతూ ఉంటే ఆయనే నీతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. మరి నీకున్న సమయంలో దేవునికి నీవు ఎంత మాత్రము కేటాయిస్తూ ఉన్నావు? పనికి మాలిన వీడియోలు చూస్తూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావు. దేవుణ్ణి ఏనాడైనా గ్రహించావా? శరీర శుద్ధి చేసుకోవడానికి నానా రకాలైనటువంటి సాధనాల ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆత్మశుద్ధి, మనలో ఆత్మశుద్ధి లేకుంటే పతనానికి దారితీస్తుంది. ఎందుకంటే సైతానుడు మన ఆత్మలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. చెడుగా ఆలోచించడము, ఎదుటివాని మీద అసహ్యము, ఎదుటివాని అగౌరవపరచడము, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారము, క్రూరత్వము, హత్యలు, దోపిడీలు, ఇలా రకరకాలైనటువంటి పనులను చేయిస్తాడు ఈ సైతానుడు. ఎందుకంటే వాడు దేవునికి విరోధి, అలాగే మనిషికి కూడా విరోధి. మనిషికి విరోధి ఎప్పుడు అవుతాడంటే దేవుని నీలో నింపుకున్నప్పుడు. నీవు దేవుణ్ణి ఆహ్వానించి ఆయనను నీలో నింపుకుంటే సైతాను నీకు విరోధి అవుతాడు. సైతాను విరోధి అయితే నువ్వు పవిత్రుడు అవుతావు. దేవుడు నీలో ప్రవేశించినప్పుడు నీవే క్రీస్తులాగా ఉంటావు, క్రీస్తులాగా ఆలోచిస్తావు, క్రీస్తులాగా జీవిస్తావు. మనిషి ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో ఆయనే స్వయంగా మానవ అవతారం ఎత్తి ఒక సామాన్య మనిషిగా జీవించి, మనిషి ఇలా జీవించాలి అని నడవడక నేర్పించి మన కోసం సామాన్య మనిషిగా, ఒక సామాన్య మానవునిగా, 100% మానవునిగా, 100% దేవునిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. మనలాగే బాధలు అనుభవించాడు, కష్టాలు పడ్డాడు. మరి మన కోసం ఆయన సిలువలో మరణించి సర్వలోక పాప రక్షణార్థమై తన రక్తాన్ని ధారపోసి మన పాపాలను శుద్ధి చేశాడు. నీ పాపాలు నువ్వు తొలగించుకోవాలంటే నీ పాపాలు ఒప్పుకొని ఆయనను వేడుకో, ప్రార్థన చేస్తే, నీ పాపాలు ఆయన సన్నిధిన వేడుకుంటే, నీ మనస్ఫూర్తిగా నీ హృదయాంతరాల నుండి నువ్వు ప్రార్థన చేస్తే
దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీవు ఎటువంటి చెడు కార్యాలు చేయవు. దేవునిలా క్రీస్తులా జీవిస్తావు, క్రీస్తులా మారుతావు. ఎదుటి వ్యక్తిని ప్రేమించమన్నాడు. మొదటగా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ప్రధానమైనవిగా 2 చెప్పి ఉన్నాడు దేవుడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ జ్ఞానముతోనూ, పూర్ణ బలముతోనూ సేవింపమని అని మొదటి ఆజ్ఞ. అలాగే నీ వలే నీ పొరుగువారిని ప్రేమించుము అని 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలలోనే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటిది దేవుని ప్రతిరూపమైన మనిషి. ఆ మనిషిని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టే. మనిషిని ప్రేమించలేదు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థం. సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకో. సాటి మనిషిని గౌరవించడం నేర్చుకో. ఈనాడు ఒకప్పుడు కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఇలా మనుషులను విభజించి పాలించేవారు. అట్టడు వర్గాల వారని, అత్యధిక వర్గాల వారని, సంపన్నులని, బీదవారని రకరకాలుగా పూర్వం మనుషులను చూసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కులాలు, మతాలు కాదు కానీ ధనిక, పేద ఈ 2 వర్గాలే ఇప్పుడు రాజ్యం వెళుతూ ఉన్నాయి. కాబట్టి మనిషి వాడు ధనికుడా, పేదవాడా, తక్కువ జాతివాడా, ఎక్కువ జాతివాడా, కుల మత భేదములు లేని సమాజ నిర్మాణమే యేసుక్రీస్తు యొక్క ధ్యేయం. సాటి మనిషిని ప్రేమించమన్నాడు. సాటి మనిషి మీద దయ చూపమన్నాడు. అలాంటి ప్రేమను, అలాంటి దయను మనము కలిగి ఉండాలంటే మనము క్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానించాలి. నిర్మలమైన మనసుతో, పరిశుభ్రమైనటువంటి ఆలోచనతో, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో యేసుక్రీస్తును నువ్వు సేవించిన నాడు తప్పకుండా ఆయన నిన్ను కరుణిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి ఆయన సన్నిధి చేరి నువ్వు చేసిన పాపాలను ఒప్పుకొని ఆయన ముందు మోకరించి, తండ్రి నీవే నాకు దిక్కు అని చెప్పి నీ యొక్క తప్పులన్నింటినీ, నీ పాపాలన్నింటినీ ఆయన సముఖమున కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేసి చూడు. నిన్ను నీ దేవుడు కరుణిస్తాడు. ఎందుకంటే ఘోర పాపినైనటువంటి తన వాళ్ళను, తన భక్తులను హింసిస్తున్న సౌలును దర్శనం ద్వారా మార్చి తన సేవకునిగా మార్చుకున్న గొప్ప దేవుడు. అటువంటి దేవుడు కరుడుగట్టిన ఉగ్రవాదులను కూడా మార్చగల గొప్ప దేవుడు. అలాంటి దేవుడు నిన్ను మార్చగలడు. అవసరమైతే తన సేవకు నిన్ను వాడుకొనగలడు. ఎందుకు పనికిరాని వ్యర్థమైన వాటిని తీసుకొని అత్యున్నత స్థానమునకు చేర్చగల గొప్ప దేవుడు నా దేవుడు యేసుక్రీస్తు. కనుక ఈరోజే ఒక నిర్ణయం తీసుకో. దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి ప్రార్థించు. తద్వారా నీ ఆత్మీయ మేలులు పొందుకొని, దేవుని పొందుకొని, ఆత్మీయ వరాలను పొందుకొని ఆయనతో జీవించమని, ఎల్లవేళలా ఆయనతో ఉండమని వేడుకుంటూ ఉన్నాను. కొంతమంది ప్రార్థన చేస్తారు, తండ్రి నాకు బిడ్డలు లేరు, నాకు అప్పులున్నాయి, నా పిల్లల చదువుకోవాల్సిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా ఆరోగ్యం బాగలేదు, నాకు ఉద్యోగం కావాలి. ఇలా రకరకాలైనటువంటి భౌతికపరమైనటువంటి
కోరికలను కోరుతున్నారు తప్ప వాళ్ళ యొక్క లిస్టు చాలా ఉంటుంది, కోరికల లిస్టు. ఆ లిస్టు తెచ్చి దేవుని ముందు ఏకరువు పెడుతూ ఉంటారు. అది కాదు కావలసింది. ముందు నీ హృదయాన్ని ఆ దేవునికి ఇస్తే నీకు ఏమి కావాలో ఆయన నీకు ఇస్తాడు. ఆయనకు తెలియదా? నీకేమి అవసరమో ఆయనకు తెలియదా? ఒక బిడ్డకు అవసరము ఏమున్నదో తండ్రికి తెలియదా? భౌతికపరమైన ఈ తండ్రి నీకు అన్నీ తీర్చగలిగిన దేవుడే తండ్రికి తెలిసినప్పుడు, మరి నీ తండ్రికి 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 తండ్రి అయినటువంటి భగవంతునికి నీకేం అవసరమో తెలియదా? ఆయన నీ సొంతమైనప్పుడు నీకు కోరికలతో పని ఏముంది? ఆయన నమ్మి చూడు, సర్వము సాధ్యము చేయగల గొప్ప దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి మిత్రమా, ఈనాడే, ఈరోజే, ఈ క్షణమే మనిషిగా మారు, దేవుని వైపు చూడు, బైబిల్ చదువు, ప్రతిరోజు కనీసం 1 గంట అయినా సరే దేవునికి కేటాయించి ఆయన ఎవరు, నాకేం చేశాడు, నేను ఆయనకి ఏం చేశాను అన్నటువంటి జిజ్ఞాసతో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని చదివి గ్రహించి ఆయన తెలుసుకో, ప్రార్థన చేసుకో, నీ జీవితాన్ని సఫలీకృతం చేసుకో. ఈ కొద్దిపాటి సందేశాన్ని మన రక్షకుడు, మన నాథుడైన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించు, కాచి కాపాడనుగాక. ఆమెన్.